హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దానిలో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని బాగా చపాతీ ముద్దలా అయ్యేలాగా ఈ మైదా మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అవ్వాలండి. ఈ ముద్దని బాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న ముద్దని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత 1 కప్పులో 2 స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ మైదా పిండిలో వాటర్ అనేది మిక్స్ చేసుకుందామండి. ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి రావాలండి. కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని అవి బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకొని ఈ ఆనియన్స్లోకి మీ రుచికి సరిపడనంత ఉప్పు మరియు కారం మరియు గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని ఈ మసాలాలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత మనం చేసుకున్న చపాతీ ముద్దలని మైదా పిండి వేసి ఆ చపాతీ ముద్దని చపాతీ చేసుకునేలాగా రోల్ చేసుకోండి. ఈ చపాతీలు ఎలా ఉండాలంటే చాలా సాఫ్ట్గా, చాలా థిన్ లేయర్ రావాలండి. అప్పుడైతేనే మనకి సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. మీకు ఎంత సాధ్యమైతే అంతవరకు థిన్ లేయర్ చేసుకోండి. చాలా సన్నని పొర రావాలి. ఇలా చేసుకున్న చపాతీని మనం ఒక పెనం వెలిగించుకొని, పెనం వేడయ్యాక చపాతీని దాని మీద వేసుకొని అటు ఇటు 2 సార్లు కలిపి 10 సెకండ్లు మాత్రమే వేడి చేసుకోవాలండి. తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే మిగిలిన చపాతీలన్నిటినీ కూడా 10 సెకండ్లు అటు ఇటు తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా కాల్చుకున్న చపాతీలన్నిటినీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఈ చపాతీలని అలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అనేటివి కట్ చేసేసుకోండి. 4 వైపులా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని సమోసా షేప్లో, అంటే రెక్టాంగిల్ షీట్స్ ఉంటాయి కదండి, అలా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకొని ఆ మిగిలిన వేస్ట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి చిప్స్ లాగా డీప్ ఫ్రై చేసుకోవడానికి పనికొస్తాయండి. వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుందాము. ఈ ఆయిల్ వేడయ్యాక ఆ చిప్స్ని మనం ఈ డీప్ ఫ్రై చేసుకోవడానికి వేద్దామండి. చూడండి, ఇలా ఎర్రగా వచ్చాక మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. తర్వాత ఈ చిప్స్ని క్రష్ చేసి మనం ఆనియన్ మిక్చర్లోకి వేసుకుందామండి. చాలా బాగుంటుంది సమోసా తినేటప్పుడు క్రిస్పీగా. ఇప్పుడు ఒక సమోసా షీట్ని తీసుకొని దానికి సగానికి పైగా ఇందాక మనం కలుపుకున్న లిక్విడ్ ఉంది చూసారు, మైదా లిక్విడ్, అది సగానికి పైగా అప్లై చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఈ సమోసా అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేయడం ద్వారా మంచి సమోసా షేప్ అయితే వస్తుంది. నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. అలా ఫోల్డ్ చేసుకోండి. ఎడ్జెస్ని చూసుకొని మైదా పిండి దానికి అంటుకునేలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న చపాతీస్లో ఒక ఆనియన్ స్టఫ్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోకండి, ఎందుకంటే అవి బయటికి వచ్చేసే ఇది ఉంటుంది. ఇలా మైదా లిక్విడ్ ఇందాక చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని స్టిక్ చేసుకోవాలండి సమోసా షేప్లో. ఇలా మిగిలిన వాటిని కూడా సమోసా షేప్లో ఆనియన్ స్టఫ్ని వేసుకొని డీప్ ఫ్రైలోకి చేసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమోసా అనేది ఆయిల్లో వేసుకోవాలి. మీ దగ్గర పెద్ద బండి ఉంటే కనుక అన్నీ ఒకేసారి వేయించేసుకోండి. ఇలా 2-3 నిమిషాలకి ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. ఆనియన్స్ని కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా. అలాగే గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని మనం
ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఈ విధంగా వచ్చాక సమోసాలు అనేవి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. వీటితో పాటు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. అంతే అండి, యమ్మీ యమ్మీ క్రిస్పీ ఆనియన్ సమోసా రెడీ అయిపోతుంది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.